హరిహర వీరమల్లు ఓ పక్కన సనాతన ధర్మాన్ని టచ్ చేస్తూ సాగిన సినిమా. దాని కలెక్షన్స్కి సంబంధించి ఓ పక్కన రండీగులో ఉండగా మహావతార్ నరసింహ వచ్చింది. అది అల్లు అరవింద్ తెరకెక్కించినటువంటి సినిమా. అది ఇప్పుడు సూపర్ సక్సెస్ అయింది, భారీ కలెక్షన్స్ వసూలు చేస్తోంది. ఈ నేపథ్యంలో అల్లు అరవింద్ కీలకమైనటువంటి సూచన చేశారు. సనాతన ధర్మం గురించి ప్రసంగిస్తే అందరూ ముగ్ధులవుతారు. మహావతార్ నరసింహ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ చూడాలి. ఆయన మాట్లాడితే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి ప్రసంగిస్తే అందరూ ముగ్ధులవుతుంటారు. శ్రీ మహావిష్ణువు నరసింహావతారం ఆధారంగా తెరకెక్కిన యానిమేషన్ మూవీ ఇది. కన్నడ దర్శకుడు అశ్విని కుమార్ రూపొందించిన ఈ సినిమాని తెలుగులో అల్లు అరవింద్ విడుదల చేశారు. సక్సెస్ మీట్ సందర్భంగా అశ్విని కుమార్ నటుడు రచయిత తనికెల భరణి, గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వర తదితరులు పాల్గొన్నారు. హోంబలే ఫిల్మ్స్ సంస్థతో నాకు అనుబంధం ఉంది. నిర్మాత విజయ్ ఫోన్ చేసి మహావతార్ నరసింహాన్ని తెలుగులో మీరు విడుదల చేయాలని అడిగారు. అంతమించి ఏం మాట్లాడుకోలేదు. వెంటనే ఓకే అన్నాను. సినిమా విడుదలైన రోజు మార్నింగ్ షోకి వచ్చిన ప్రేక్షకాధారణ దృష్టిలో ఉంచుకుని ఈవినింగ్ కొన్ని షోస్ పెంచాం. మరుసటి రోజు నుంచి మరిన్ని స్క్రీన్స్ పెంచుకుంటూ వెళ్తున్నాం. ఇటీవల హైదరాబాద్లో ఉన్న మల్టీప్లెక్స్లో 200 మంది స్వాములు ఈ చిత్రాన్ని చూశారు. ఈ సినిమాకు ప్రమోషన్ చేయాల్సిన అవసరం లేదనిపించింది. ఈ సినిమా దర్శక నిర్మాతలు ఎంతో కష్టపడ్డారు. 2021లో ఈ చిత్రానికి బీజం పడింది. ఒడిదుడుకులు ఎదుర్కొని పట్టుదలతో సినిమాను మన ముందుకు తీసుకొచ్చారని చెప్పుకొచ్చారు. ఇట్లాంటి సినిమాని నిర్మించే అవకాశం వస్తే పవన్ కళ్యాణ్తో చేస్తానని అల్లు అరవింద్ ప్రశ్నకి సమాధానంగా చెప్పారు. సినిమాలు లైవ్ యాక్షన్లో తెరకెక్కించడంతో పోలిస్తే యానిమేషన్తో తేలికని దర్శకుడు అశ్విని అభిప్రాయం వ్యక్తం చేశారు. రీసెర్చ్లో భాగంగా తెలుగు సినిమా భక్త ప్రహ్లాదం చూశానని చెప్పారు. జూలై 25న విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 79 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. దేశంలో అత్యధిక వసూలు సాధించిన యానిమేటెడ్ సినిమాగా ఇప్పటికే రికార్డు నెలకొల్పింది. అమెరికాలో ఈ చిత్రానికి గొప్ప స్పందన దక్కింది. పొట్టోడు గట్టోడు అంటారు. అల్లు అరవింద్ అదృష్టవంతుడు. ఈ టైంలో ఓ పక్కన ఏది అతి తక్కువ ఖర్చుతో అతి ఎక్కువ లాభాన్ని సంపాదించగలిగారు.